హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా గదంతా శుభ్రపరుస్తూ ఉంటుంది రాధ. అప్పుడే అక్కడ ఇంకా విక్రమ్ సర్టిఫికేట్స్ పడి ఉంటాయి. దాంతో ఇంకా తన సర్టిఫికేట్ తీసి ఇది ఏదో ఇంపార్టెంట్ పేపర్ల లాగా ఉంది అనేసి తీసుకోవడం జరుగుతుంది. అందులో విక్రమ్ది డేట్ ఆఫ్ బర్త్డే చూస్తుంది. అయ్యో, విక్రమ్ సార్ బర్త్డేనా? రేపే విక్రమ్ సార్ బర్త్డే అంటే విక్రమ్ సార్ పాపం మర్చిపోయినట్టుగా ఉన్నారు. ఇంకా తనని బర్త్డేని గ్రాండ్గా చేయాలి. మొదటిసారిగా నేను తన భార్యగా ఇంకా తనకి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఇంకా నా భర్త బర్త్డే నేనే చేయాలి అనేసి ఇంకా తను అనుకుంటుంది. ఇంకా అదేవిధంగా రేపు అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలి, ముఖ్యంగా ఆ దమయంతి ప్రియకి ఇవ్వాలి అనేసి ఇంకా అనుకొని ఇంకా చాలా సంతోషంగా కేక్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా రాధ. విక్రమ్ తనని చూసి, ఏంటి రాధ ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావేంటి, ఏంటి విశేషం అనేసి అంటే, ఏమీ లేదు విక్రమ్ సార్, మీరు పడుకోండి అనేసి అంటుంది. ఇంకా అంటే సరే అనేసి పడుకుంటాడు. ఇంకా ఉదయం లేచేసరికి ఇంకా మొత్తం డెకరేషన్ చేస్తుంది. ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఇంకా అత్తయ్య నేనే ఈరోజు స్పెషల్గా వంట చేస్తాను అనేసి అంటే, ఏంటమ్మా ఏంటి విశేషం అనేసి అడుగుతూ ఉంటుంది సునంద. ఏమీ లేదు అత్తయ్య, ఈరోజు మా ఆయనకి నేనే వండి పెట్టాలనేసి అనుకుంటున్నాను అనేసి అంటే, అవునా, భార్యగా నీ భర్తకి వంట చేయాలనుకుంటున్నావా? సరే సరే, వాడికి ఏమేమి ఇష్టమో తెలుసా, చెప్పమంటావా అనేసి అంటే, నాకు అన్నీ తెలుసు అత్తయ్య అనేసి ఇంకా రాదా అంటే, నిజమేలే, మీరు ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, వాడి ఇష్టాలేంటో నీ ఇష్టాలేంటో ఒకరికొకరికి తెలిసే ఉంటాయి. నేను తిక్క కాబట్టి అనవసరంగా నేను నిన్ను అడిగాను. ఇంకా మీకు ఒకరి ఇష్టాలు ఒకరికి తెలిసే ఉంటాయిలే. అయితే అయినా ఏంటమ్మా ఈరోజు విశేషం అనేసి అడిగితే, కాసేపు ఆగండి అత్తయ్య, మీకే తెలుస్తుంది కదా అనేసి అంటే, ముందుగా చెప్పొచ్చు కదా అనేసి సునంద అంటే, లేదత్తయ్య కాసేపు ఆగితే కానీ ఇంకా అప్పుడు అందరికీ సర్ప్రైజ్ ఇస్తాను, అప్పుడే చెప్తే థ్రిల్ ఏముంటుంది అనేసి రాధా అంటుంది. సరే అమ్మా, ఓకే, నువ్వు చెప్పినట్టుగా చేద్దాం అనేసి, ఏమన్నా కాస్త హెల్ప్ చేయమంటావా అనేసి సునంద అంటే, లేదత్తయ్య అన్నీ నా చేతుల మీదుగానే చేస్తాను ఈరోజు అనేసి అంటుంది. సరే అయితే అనేసి ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నందగోపాలు, ఏమైంది సునంద, వంట చేయకుండా ఇలా వచ్చావేంటి అనేసి అంటే, లేదండి ఈరోజు రాధే వంట చేస్తుందంట, స్వయంగా తనే చేస్తానంది. ఇంకా అంటే, ఒక్కదానికి ఎందుకు అలా వదిలేసావు, పాపం ఇబ్బంది పడుతుందేమో అనేసి అంటే, నేను అడిగానండి కానీ తను అక్కర్లేదు అంది, అన్నీ తన చేతుల మీదుగా చేయాలంట, ఏదో సర్ప్రైజ్ అంట అండి, ఏమై ఉంటుంది అనేసి అంటే, ఏమో నాకు కూడా తెలియదు సునంద అనేసి నందగోపాల్ అంటాడు. ఇంకా వంట రెడీ చేస్తుంది. ఇంకా విక్రమ్ దగ్గరికి వెళ్ళి, విక్రమ్ సార్ లేవండి లేవండి అంటే, ఏంటి ఇంకా టైం కాలేదు కదా డ్యూటీకి వెళ్ళడానికి అనేసి అంటే, లేదు ఈరోజు డ్యూటీ లీవ్ పెట్టేసేయండి అనేసి అంటే ఉంది. ఇంకా దాంతో ఎందుకు లీవ్ పెట్టాలి, ఈరోజు చాలా ఇంపార్టెంట్ అనేసి అంటే, అంతకన్నా ఇంపార్టెంట్ ఉంది ఈరోజు అనేసి రాధా అంటుంది. ఏంటో అది చెప్పమని అడుగుతూ ఉంటే, అలా చెప్తే థ్రిల్ ఏముంటుంది, మీరు త్వరగా వెళ్ళి ఇంకా నలుగు పెట్టుకుని స్నానం చేయండి అనేసి అంటే, నలుగు పెట్టుకోవడమా, నాకు అలవాట్లేదు అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. అలా అంటారేంటి, పదండి నేనే పెడతాను అనేసి అంటుంది. దాంతో నువ్వు పెడతావా, వద్దు, అసలు నువ్వు నా బాత్రూంలోకి రావడం ఏంటి, అసలు అక్కర్లేదు అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. నాకు సిగ్గేస్తుంది అనేసి అంటాడు. దాంతో అయితే అతయ్యని పిలుస్తాను అనేసి బ్లాక్మెయిల్ చేస్తుంది ఇంకా రాధా. ఇంకా ఆ అమ్మని పిలిస్తే ఏమంటుంది ఏంటి అంటే, ఇంకా చూడు ఇప్పుడు అత్తయ్యని పిలిస్తే ఏమంటారో చూడు అనేసి అత్తయ్య అని పిలుస్తుంది. ఏంటమ్మా ఏంటి రాధా అనేసి అంటే, చూడండి అత్తయ్య, తనని ఈరోజు నలుగు పెట్టుకొని స్నానం చేయమని చెప్తుంటే అసలు తను నలుగు పెట్టుకోవడం లేదు, అలవాటు లేదు అంటున్నాడు అనేసి అంటుంది రాధ. ఇంకా నలుగు పెట్టుకోవడం చాలా మంచిది కదా, మీరైనా చెప్పండి, నేను చెప్తుంటే వినడం లేదు అనేసి అంటే, సునంద ఎందుకురా, ఇంకా భార్య మాట ఇక నుండి వినడం నేర్చుకో, నలుగు పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అప్పుడప్పుడు నేను కూడా చెప్తూ ఉంటాను రాధ, అయినా వాడు అస్సలు నా మాట వినడు, ఈరోజు ఎలాగైనా సరే నువ్వు చెప్పి ఒప్పించాల్సిందే, ఈరోజు నలుగు పెట్టుకొని స్నానం చేయాల్సిందే, ఇంకా రాధ మాట వినాల్సిందే, మళ్ళీ తాళి ఎందుకు
ఎందుకు కట్టావురా రాధ మాట విననప్పుడు అనేసి అంటుంది. ఇంకా దాంతో ఏమీ మాట్లాడలేక ఇంకా సరే అనేసి ఒప్పుకుంటాడు. ఇంకా నేనే పెట్టుకుంటాను అనేసి విక్రమ్ అంటే, మీకు పెట్టుకోవడానికి రాదన్నారు కదా, నేనే పెడతాను అనేసి ఇంకా రాధ నలుగు పెట్టి స్నానం చేపిస్తూ ఉంటుంది. ఇంకా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రాధ. ఈరోజు మొట్టమొదటిగా నా భర్తకి ఇలా తలంటు పోస్తూ ఉంటే నలుగు పెట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి రోజు ఒక రోజు వస్తుందనేసి నేను అస్సలు అనుకోలేదు. అది కూడా ఇంత త్వరగా వస్తుందనేసి అస్సలు అనుకోలేదు. మాది అగ్రిమెంట్ పెళ్ళి అయినా సరే ఇంకా ఇలా నిజంగా భార్యాభర్తలం అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా భర్త విక్రమ్ సార్ అవ్వడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా మనసు ఏంటో ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనేసి ఇంకా నలుగు పెట్టి నీళ్లు పోయకుండా అలాగే ఉంటుంది. ఇంకా విక్రమ్ కళ్ళు మండుతున్నాయి, నా కళ్ళు మండుతున్నాయి రాధా వాటర్ పోయి అనేసి అంటున్నా సరే తను కళ్ళల్లో ఊహించుకుంటూ ఉంటుంది ఇంకా విక్రమ్ని. ఇంకా రాధా రాధా అని గట్టికి పిలవడంతో చెప్పండి విక్రమ్ సార్ అంటే ఎటు వెళ్ళిపోయావు, అసలు ఏం కళలు కంటున్నావు పట్టపగులు, నాకు మొత్తం కళ్ళకి కుంకుడుగా అంతా పెట్టేసి అసలు వాటర్ పోయకుండా అలాగే నించున్నావేంటి అనేసి అంటే, అయ్యో సారీ విక్రమ్ సార్ మర్చిపోయాను అనేసి అంటుంది. ఏం మర్చిపోయావేంటి, అసలు ఏం ఆలోచిస్తున్నావు అంతగా అనేసి అంటే, అదా మీరే నా భర్తగా అనేసి అంటే, ఏంటి అనేసి విక్రమ్ అంటాడు. దాంతో ఇంకా ఏమీ లేదు ఇంకా అనేసి సరే అయితే అని ఇంకా వాటర్ పోస్తుంది. ఇంకా త్వరగా బయటికి వచ్చేసేయండి అనేసి అంటే సరే అని ఇంకా విక్రమ్ ఇంకా స్నానం చేసి బయటికి వచ్చేస్తాడు. ఇంకా అప్పటికే ఇంకా రాధ మంచి కొత్త డ్రెస్ కొనేసి ఉంటుంది. ఇంకా ఈరోజు ఈ డ్రెస్ వేసుకోండి అనేసి అంటుంది. లేదు నాకు అస్సలు వద్దు, నాకు ఆ కలర్ అంటే అస్సలు ఇష్టం లేదు అనేసి అంటే, మీరు అలా అంటున్నారు కానీ మీకు ఇష్టమైన కలరే నాకు తెలుసు, మీరు కావాలని అలా మాట్లాడుతున్నారు, మళ్ళీ అతన్ని పిలవమంటారా లేదంటే వేసుకుంటారా అనేసి బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇదేంటి బాబోయ్ ప్రతిసారికి అత్తయ్య అంటున్నారు, ప్రతిసారి అమ్మని పిలుస్తానంటావేంటి అనేసి అంటే, అవును మళ్ళీ తాళి ఎంత కట్టారు నా మెడలో మాట విననప్పుడు అనేసి అంటుంది రాధ. నేను కట్టింది అది అగ్రిమెంట్ తాళి, నిజమైన భార్య కాదు నాకు అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. దాంతో ఇంకా అయితే ఈ విషయం అందరి ముందు చెప్పేద్దరు పదండి అనేసి ఇంకా రాధ అంటుంది. వామ్మో నేను చెప్పడమా, లేదు ఇలా ఇచ్చేసే వేసుకుంటాను అనేసి ఇంకా డ్రెస్ తీసుకుంటాడు, వేసేసుకుంటాడు. ఇంకా సరే పదండి మా హాల్లోకి వెళ్దాం అనేసి అంటే, ఏంటో చెప్పరాదు ఏంటి స్పెషల్ ఈరోజు అనేసి అంటే ఇంకా హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అందరినీ పిలుస్తుంది. హాల్లోకి అందరూ వచ్చేస్తారు. ఇంకా కేక్ తీసుకువచ్చి ఇంకా ముందు పెడుతుంది. ఇంకా ఫుల్ డెకరేషన్తో మొత్తం రెడీ చేస్తుంది. ఇంకా చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఓహో ఈ రోజంతా ఉదయం నుండి లేచినప్పటి నుండి హడావిడి చేసింది ఇందుకా రాదా, అయ్యో మర్చిపోయాం కదండి మన అబ్బాయిది బర్త్డే ఈరోజు, అసలు మన అబ్బాయి బర్త్డే పుట్టినరోజు అన్న సంగతే మర్చిపోయాము. రాధ చూడండి ఎంత బాగా గుర్తుపెట్టుకుందో, ఎంతైనా ఇంకా తను భార్య కదా, ఇంకా భర్త విషయంలో అన్నిట్లో ముందు ఉంటుంది. మనమే కన్న తల్లిదండ్రులమైన మన అబ్బాయి కన్న కొడుకు బర్త్డే మర్చిపోయాము, ఎంతైనా రాధ గ్రేట్ కదా అనేసి సునంద ఇంకా నందగోపాల్ అంటూ ఉంటారు. ఇంకా పక్కనే ఉన్న దమయంతి ప్రియ మాత్రం షాక్ అవుతారు. ఒక్కసారిగా ప్రియ చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు బావ బర్త్డే, అసలు బావ బర్త్డే అనే సంగతి కన్న తల్లిదండ్రులకు కూడా తెలియదు అత్తయ్య మామకి, కానీ ఈ రాధ ఎలా తెలుసుకుంది, ఈ రాధని చాలా తక్కువ అంచనా వేశాము కానీ చాలా తెలివితేటలు ఎక్కువగానే ఉన్నాయి అనేసి ఇంకా ప్రియ అనుకుంటుంది. ఇంకా దమయంతి కూడా ఇంకా ఏంటి ఇంకా సొంత భర్తకి చేసినట్టుగా అన్నీ హడావిడి చేస్తుంది ఏంటి అనేసి ఇంకా నిజంగానే రాధ అన్నట్టుగా ఇంకా అగ్రిమెంట్ పెళ్ళిని కాస్త నిజం పెళ్ళి చేసేసుకుందా ఏంటి, ఇంకా తను ఇంటి కోడలు అయిపోయిందా, లేదు అలా అవ్వడానికి అస్సలు వీల్లేదు, అలా ఒప్పుకోను నేను, నా మనసు అస్సలు ఒప్పుకోదు, నేను కూడా ఒప్పుకోను, తను ఇంటి కోడలు కావడానికి అసలు వీలే లేదు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రాధ ఇంకా విక్రమ్ సార్ హ్యాపీ బర్త్డే టు యూ అనేసి ఇంకా తనకి చెప్పేసి ఈ కేక్ కట్ చేయండి అనేసి ఇంకా అంటూ ఉంటే ఇంకా సునంద వాళ్ళు కూడా, అమ్మ నీవు కూడా విక్రమ్ చేయి పట్టుకో, మొదటిసారిగా మీ పెళ్ళి జరిగిన తర్వాత మొదటిసారిగా వచ్చింది విక్కీ బర్త్డే, అందుకనేసి ఇద్దరు కలిసి కేక్ కట్ చేయండి అనేసి అంటే ఇంకా అవును అమ్మ అనేసి నందగోపాల్ కూడా అంటాడు. ఇంకా ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తూ ఉంటారు. కేక్ కట్ చేసిన తర్వాత తనకి తినిపిస్తుంది ఇంకా విక్రమ్కి, అరే విక్కీ
నువ్వు కూడా తినిపిరా రాధకి అనేసి అంటే ఇంకా రాధ కూడా ఇంకా విక్రమ్ కేక్ పెట్టడంతో మొదటిసారిగా నా భర్త చేతుల మీదుగా నేను కేక్ తింటున్నాను అనేసి ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా హ్యాపీ బర్త్డే టు అనేసి ఒక్కసారిగా తనని కౌగిలించుకుంటుంది విక్రమ్ని రాధ. అందరి ముందు అలా కౌగిలించుకోవడంతో ఇంకా సునంద నందగోపాల్ చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ ఇంకా దమయంతి ప్రియ మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇంకా ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారో తెలుసా అనేసి అంటే, ఏం చేస్తున్నారు వదిన గారు, ఈరోజు విక్కీ బర్త్డే కాబట్టి ఇంకా తను సెలబ్రేషన్ చేస్తుంది, అందులో తప్పేముంది అనేసి అంటుంది. ఇంకా పదండి మీకు ఇష్టమైన వంటలన్నీ ఈరోజు చేశాను అనేసి ఇంకా విక్రమ్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇంకా రాధ అక్కడ ఇంకా భోజనంకి రెడీ చేస్తుంది. ఇంకా వంటలందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ కూడా వడ్డిస్తుంది. ఇంకా విక్రమ్ చాలా బాగున్నాయి అనేసి ఇంకా మెచ్చుకుంటూ ఉంటాడు. అరే విక్కీ చెప్పరా ఈరోజు చెప్పు, నీ బర్త్డే కదా నిజం చెప్పాల్సిందే అనేసి అంటే, ఏంటి మమ్మీ ఏం గురించి అనేసి అడుగుతూ ఉంటే, ఈరోజు వంటలు అన్నీ మీ ఆవిడే చేసింది, అసలు మేము చేయి కూడా పెట్టలేదు, మమ్మల్ని అసలు రానివ్వలేదు కూడా, అన్నీ స్వయంగా నీకు ఇష్టమైనవన్నీ చేసింది. అయితే ఇందులో ఇంకా నేను బాగా చేస్తానా ఇంకా నీ భార్య బాగా చేస్తుందా, ఇతరులు ఎవరో చెప్పాలి, ఆలోచించి బాగా చెప్పాల్సిందే అనేసి అంటే, ఇంకా విక్రము ఏంటి మమ్మీ ఏంటి ప్రశ్న ఎలా చెప్పమంటావు అనేసి అని అడుగుతూ ఉంటే, అవును రవికి నిజం చెప్పాల్సిందే, నీ భార్య చేసిన వంటలు బాగున్నాయా, మీ అమ్మ చేసిన వంటలు బాగున్నాయారా, ఈరోజు నీకు ఒక పరీక్ష, ఇంకా సమాధానం నువ్వే చెప్పాల్సిందేరా అనేసి అంటే, ఇంకా పక్కనే ఉన్నారా అరే విక్కీ ఇంకా విక్రమ్ అరే ఇరుక్కుపోయావురా, ఇప్పుడు ఎవరిని తక్కువ చేసినా ఇంకా వాళ్ళ చేతుల్లో అయిపోతావురా అనేసి ఇంకా రామ్ అంటే, అరే అలా అంటావు ఏంటిరా అనేసి అంటే, అవునరా ఈరోజు నీ బర్త్డే బాగా ఆలోచించి చెప్పరా అనేసి అంటే, అది ఇద్దరు బాగా చేస్తారు అనేసి అంటాడు విక్రమ్. లేదు ఎవరో ఒకరిని చెప్పాల్సిందే అనేసి ఇంకా చాలా తెలివిగా ఆలోచిస్తున్నావురా, అలా కాదు ఎవరో ఒకరు చెప్పాల్సిందే అనేసి అంటే, ఇంకా దాంతో ఇంకా నా భార్య బాగా చేసింది, రాధే బాగా చేసింది అనేసి అంటే, అరే విక్రమ్ నేను చేసింది వంటలు బాగా నచ్చట్లేదు, అయితే ఇంకా ఇన్ని రోజులు తల్లి చేత్తో వంటలు తినేసి నిన్న కాక మొన్నొచ్చిన నీ భార్య వంటలు నచ్చాయా, అరే నన్ను తక్కువ చేస్తున్నావురా, నేను ఫీల్ అవుతున్నాను రా, హర్ట్ అవుతున్నాను రా అనేసి సునంద అంటుంది. కాదు మమ్మీ నిజం చెప్పమన్నావు కదా, మరి నిజం చెప్తేనేమో ఇలా అంటారు అనేసి అంటే, ఇంకా ఏ భర్త అయినా అలాగే మెచ్చుకుంటారు లేరా, నేను అర్థం చేసుకుంటాను, నీ భార్య నిజంగానే నువ్వు చెప్పినట్టుగా నాకన్నా బాగా వండిందిలే రాధా, నువ్వు చెప్పింది నిజమేరా అనేసి ఇంకా సునంద అంటుంది. అలా అందరూ సరదాగా గడుపుతూ ఉంటారు. ఇంకా దమయంతి కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఇంకా అక్కడ నుండి లేచి వెళ్ళిపోతుంది. అందరూ తన వైపు చూస్తారు. ఇంకా వెంటనే మళ్ళీ వెనకాల ప్రియ కూడా వెళ్ళిపోతుంది. ఇంకా సునంద నందగోపాలు ఈవిడ ఎప్పుడు మనం సంతోషంగా కనిపించామంటే అయిపోయి ఇంకా తనలో కోపం రగిలిపోతుందండి. మా వదిన గారు ఏ రోజు మారిపోతారో, అందరిలో ఎప్పుడు కలుస్తారో అస్సలు అర్థం కావడం లేదు అనేసి సునంద అంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.